చివరి రాజు 20వ రాజు పేరు సిద్కియా. ఈయన 21వ సంవత్సరంలో తన యొక్క 21వ ఏట రాజయ్యాడు. మొత్తము 11 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన గురించినటువంటి సందర్భాలు, ఈయన ఎటువంటి వాడు, ఈయన గురించి మనం ఏం నేర్చుకోవచ్చు, చాలా క్లుప్తంగా మీ ముందుంచి నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథం నుంచి 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. ఈ ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనుకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించను. చాలరా. పేరు సిద్కియా. సిద్కియా అనేటువంటి పేరుకు అర్థం ఏమిటంటే యెహోవా నీతి లేదా యెహోవా నా నీతి అని అర్థం. పేరును బట్టి చాలా నీతిమంతుడు, నీతియుక్తమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాల్సినటువంటి వాడు. మరి నీతివంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడా లేదా మనం చూద్దాం. ఈయన యొక్క తల్లిదండ్రుల గురించి కూడా ఇక్కడ రాయబడి ఉంది. ఇంతకీ ఈయన ఎవరు అంటే యెహోయాకీను యొక్క సహోదరుని తమ్ముడు, సహోదరుని యొక్క కుమారుడు. యెహోయాకీనును మంచి ఉద్దేశంతో దేవుడు రాజుగా చేయలే. ఎవరు రాజుగా చేశారంటే నెబుకద్నెజరు చేశాడు. ప్రజలు చేశారు. ప్రజలు చేస్తే ఈ యెహోయాకీను నెబుకద్నెజరు చెప్పినలా చేయట్లా. రెండవది, చెప్పినంత పన్ను ఇవ్వట్లా. కొంచెం ఎదురు తిరిగేటువంటి మనస్తత్వాన్ని అవలంబిస్తూ ఉన్నాడు. నెబుకద్నెజరు ఇది పసిగట్టి వెంటనే ఇతను తప్పించి ఎవరిని పెట్టాడు అంటే, ఇప్పుడు మనం చదివేమే, ఎవరిని పెట్టాడమ్మా? సిద్కియాను రాజుగా పెట్టాడు. సిద్కియాను రాజును చేసింది ఎవరు? దేవుడు కాదు. ఎవరు చేశారు? నెబుకద్నెజరు చేశారు. ఈ నెబుకద్నెజరు యొక్క పర్పస్, అతను అసలు ఏం చేశాడు, ఒక మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తా. సిద్కియా అనే పేరుకి నీతివంతుడు, నీతియుక్తమైనటువంటి జీవితాన్ని అవలంబించాల్సిన వాడు అని అర్థం ఉంటే, ఈయన జీవితమంతా ఒక చక్కటి పరిశీలన చేస్తే, క్లుప్తంగా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తే, ఇతని యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే స్థిరత్వము లేని మనస్తత్వం. కొంతమంది అంటారు కదా, ఇప్పుడు ఒక మాట అనుకుంటే తర్వాత ఇదైతే కాదు అదైతే బాగుంటుంది, అదైతే కాదు ఇదైతే బాగుంటుంది, నిలకడ లేదు చెల్లని చెప్పుది కదా. నిలకడ లేనటువంటి మనస్తత్వం, స్థిరత్వం లేనటువంటి మనస్తత్వం, అతనికంటూ ఒక ఆలోచన లేనటువంటి మనస్తత్వం, ఇది అసలు రాజుకు ఉండకూడదు. రాజు ఒక మాట అన్నాడంటే అది మంచో చెడో శాసనం అంతే. కానీ ఈ రాజు ఒక నిలకడ లేనటువంటి మనస్తత్వం. ఇతని మనసే, గట్టిగా మాట్లాడితే ఇతని జీవితమే నిలకడ లేని జీవితం. ఇతని జీవితం అంతయు మార్పు, పరివర్తనం చెందినటువంటి జీవితానికి మనం చూస్తాం. ఇతని జీవితంలో ఏం మారింది? 3 మారాయి. ఆ 3 మాత్రం చెప్తాను. ఇతను స్థిరత్వం లేనివాడు. ఇతను ప్రతిదీ మార్పు కలిగినటువంటి వాడు. ఇతను మారింది ఏంటి అంటే, మొట్టమొదటిగా 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. మరియు బబులోను రాజు అతని పినతండ్రి అయిన మత్తన్యాకు సిద్కియా అను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను. చాలరా. మొదటిది, ఈయన పేరు మారింది. ఏం మారింది? పేరు మారింది. పేరు మారుటలో కూడా ఇతను ప్రమేయం లేదు. అసలు ఇతని చేతిలో కూడా ఏమీ లేదు. నెతన్యా అనేటువంటి పేరు నెబుకద్నెజరు సిద్కియా అని మార్చి నెబుకద్నెజరే రాజును చేశాడు. ఫస్ట్ అతను ఉన్నటువంటి గుణం ఏమిటంటే అతను పేరు మారింది. రెండవది, అతను ప్రమాణం మారింది. అతని ప్రమాణం ఏంటో నేను ముందుంచుతాను. ఇదే 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూసినట్లయితే, యెహోవా మీదను
యెరూషలేము వారి మీదను యెహోవా తెచ్చుకున్న కోపం బట్టి బబులోను రాజు మీద సిద్కియా తిరగబడెను అనేటువంటి మాట చూస్తాం. చాలా విచిత్రంగా ఉంటుంది. ఎంత విచిత్రం అంటే ఇతని ప్రమేయం లేకుండా చక్కగా పేరు మార్చి నెబుకద్నెజరే రాజును చేస్తే, ఇప్పుడు ఈ సిద్కియా ఏం చేస్తున్నాడు తెలుసా? నెబుకద్నెజరు మీదనే ఏం చేస్తున్నాడు? తిరగబడుతున్నాడు. ఇక్కడ మనకి చక్కగా అర్థం కాదు, కానీ మీకు అర్థం కావాలంటే దినవృత్తాంతాల గ్రంథం ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 13వ వచనం చూస్తే, మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద, ఇందాక రాజుల గ్రంథంలో కేవలం నెబుకద్నెజరు మీదే తిరుగుబాటు చేసిన ఉంటుంది. దినవృత్తాంతాల గ్రంథంలో అతని చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు మీదే తిరుగుబాటు చేశాడు. అంటే ఆ నెబుకద్నెజరు యొక్క ప్రమాణాన్ని మీద తిరుగుబాటు చేశాడు. చాలా విచిత్రంగా ఉంటుంది ఈ మాట. చాలామంది ఎమ్మెల్యే అయ్యేటప్పుడు, ఎంపీ అయ్యే ముందు, లేకపోతే సీఎం అయ్యే ముందు ఒక ప్రమాణ స్వీకారం అని చేస్తారు. ఫలానా అనే నేను అనేటప్పుడు వెనకలో ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ అంతా ఉర్రూతలుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ 5 సంవత్సరాలు ఏం చేస్తాడు అనేది కొంతమంది దేవుని పేరు మీద, కొంతమంది వాళ్ళ దేవుల మీద, కొంతమంది రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. అంటే ప్రభుత్వం చేసేటువంటి సీక్రెట్స్ కానీ, ప్రభుత్వం చేసేటువంటి పనులు కానీ మతద్వేషాలకి తావివ్వకుండా రాజ్యాంగాన్ని బట్టి నేను పరిపాలన చేస్తాను అని ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. ఏమైనా వాళ్ళు ఏదైతే ప్రమాణం చేస్తారో దానికి అటు ఇటు తిరగకూడదు. కానీ ఈ సిద్కియా, నేను నెబుకద్నెజరు చెప్పినట్లుగా నేను నీకు లొంగి నీ సంస్థాన రాజుగా నీ మాట చొప్పున నేను పరిపాలన చేస్తాను, నువ్వు నాకేదైతే పన్ను పెట్టావో ఆ పన్ను క్రమము తప్పకుండా, లేటు చేయకుండా సమయానికి నేను అందిస్తాను అని ఏదైతే ప్రమాణం చేశాడో ఆ ప్రమాణాన్ని మార్చుకుని నెబుకద్నెజరు మీదే తిరుగుబాటు చేశాడు. సిద్కియా ప్రమాణాన్ని మీరాడు. ఎందుకు మీరాడంటే, నేను ఆ బబులోను రాజు కింద, నెబుకద్నెజరు రాజు కింద సామంత రాజుగా నేను ఎందుకు ఉండాలి? రెండవది, ప్రతి సంవత్సరం కప్పము నేనెందుకు చెల్లించాలి? నేనే స్వతంత్ర రాజుగా నా దేశాన్ని పరిపాలించవచ్చు కదా అని ఆలోచన చేసి ఎవరి సహాయాన్ని కోరాడు అంటే, ఇక్కడ మనకు రాయబడి ఉంది కదా, ఐగుప్తు రాజు యొక్క సహాయం కోరాడు. ఏమన్నా చేయాలన్నా, ఏదన్నా తీర్మానం తీసుకోవాలన్నా వీళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంటుంది. అప్పట్లో మొదటిది ఐగుప్తు దేశము, రెండవది బబులోను సామ్రాజ్యము. ఈ 2 సామ్రాజ్యాల మీద ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. మీకు ఒకసారి గుర్తుందో లేదో, రాజు అయినటువంటి యెహోయాహాజు గుర్తున్నాడమ్మా? యెహోయాజు హోషే యొక్క లాస్ట్ కొడుకు యెహోయాజు రాజు అయ్యాడు. యెహోయాహాజు రాజైనప్పుడు ఎవరు పరిపాలన కింద ఉన్నాడో తెలుసా? రాజైన ఫరోనెకా. తర్వాత యెహోయాకీము ఎవరి పరిపాలనకు వచ్చాడు? నెబుకద్నెజరు. మరి ఎందుకు మారారంటే అక్కడ వాళ్ళిద్దరిలో గెలుస్తున్నారనమాట. అక్కడ ఐగుప్తు రాజు గెలిస్తే ఇక్కడ ఐగుప్తు దాసులో ఉంటున్నారు, అక్కడ బబులోని గెలిస్తే ఇక్కడ బబులోని సామంతులకు ఉంటున్నారు. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది కదా? అక్కడ ఎవరు గెలిస్తే ఇక్కడ వాళ్ళు సామంతులకు ఉంటారు. ఈయన ఏం చేశాడు? అక్కడ ఐగుప్తుకి బబులోనికి పడదు. సో నేను ఇప్పుడు బబులోని సామంతుల కింద ఉన్నాం. ఇప్పుడు ఐగుప్తు హెల్ప్ అడిగాను అనుకో, హెల్ప్ కంపల్సరీగా చేస్తాడు. ఎందుకంటే విరోధి ఇక్కడ శత్రువు అవుతాడు, శత్రువు మిత్రువు అవుతాడు కాబట్టి నాకు హెల్ప్ చేస్తాడు. అప్పుడు నేను చక్కగా కప్పము చెల్లించకుండా, అంటే పన్ను చెల్లించకుండా స్వతంత్ర రాజుగా ఉండొచ్చు అని ఆలోచన చేశాడు. దేనికైనా ఒక మితం అనేది ఉంటుంది, అంతే కదమ్మా. కేవలం ఈ చిన్నపాటి సిద్కియా కోసం ఆ 2 దేశాలు గొడవ పడటం ఎందుకు అనుకుని వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈయనేమనుకున్నాడంటే, ఐగుప్తు వాళ్ళు మంచి సైన్యాన్ని, గుర్రాలని, రథాలు, రౌతులు నాకు హెల్ప్ చేస్తారని అనుకుని వాళ్ళకి కబురంపి నెబుకద్నెజరు మీద గొడవ పడిపోయాడు. గొప్ప విషయం ఏంటంటే ఐగుప్తు రాజునికి హెల్ప్ చేయాల. అర్థమైందమ్మా? కొన్నిసార్లు ఇలాగే జరుగుతుంది. మనం అనుకున్న పని అయిపోద్దాం అనుకుని మనం ముందుకు వెళ్ళిపోతాం.
తీరా అక్కడికి వెళ్ళేటప్పుడు పని మనకి చేయాలనుకున్న వాళ్ళు చేయరు, సహాయం చేయాలనుకున్న వాళ్ళు ఆ టైంకి సహాయం చేయలేకపోతూ ఉంటారు. ఈ సిద్కియా విషయంలో అదే జరిగింది. నేను రాజుగా సామంతి కింద ఉన్నాను, ఎంత కప్పమైతే అంత కప్పం ఇచ్చేస్తే సరిపోద్దు కదా అని అనుకుంటే బాగుండేది. కానీ ఏదైతే ప్రమాణం ఉందో ఆ ప్రమాణాన్ని ఈ రాజు మీరాడు. 19వ వచనం ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయంలోని 19వ వచనం ఒకసారి చూద్దాం. ఇందుకు ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, అతడు నిర్లక్ష్య పెట్టిన ప్రమాణము నేను చేయించినది కదా, అతడు రద్దుపరిచిన నిబంధన నేను చేసినదే కదా, నా జీవము తోడు ఆ దోష శిక్ష అతని తల మీదనే మోపుదును. అర్థమైందమ్మ? ఇప్పుడు అతను ప్రమాణము మీరాడు, దాని పనిష్మెంట్ ఎవరు అనిపిస్తున్నారు? ఇప్పుడు సిద్కియా. ముందు అతని పేరు మార్చుకున్నాడు, పేరు మారింది. ఇప్పుడు రెండోది అతని ప్రమాణము మీరాడు, అతని ప్రమాణం మార్చుకున్నాడు. దేవునికి కోపం వచ్చింది. నువ్వు ఎవరి సామంతుల కింద ఉన్నా ఏదైనా దేవుని యొక్క నిర్ణయం ప్రకారమే జరుగుద్ది. దేవుని యొక్క సెలవు అడగకుండా నీకు ఇష్టం వచ్చినటువంటి సొంత నిర్ణయాలు తీసుకుంటే అమ్మ నీవు దేవుని నీతిని నెరవేర్చిన వాడవు, నెరవేర్చిన దానివి కాదు. ఇది మూడవ మాట చెప్పి నేను ముగించేస్తాను. మూడవది, ప్రవక్త పట్ల తీరు మారింది. ఎలా తీరు మారిందో మీకు చక్కగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి ఇర్మియా గ్రంథంలోకి వచ్చేయండి. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతున్నాను చూడండి. పేరు మారింది, ప్రమాణము మారింది, ఇప్పుడు ప్రవక్త పట్ల తీరు మారిద్ది. ఎలా మారిద్దంటే, రాజు అయినటువంటి నెబుకద్నెజరు యుద్ధానికి వచ్చేస్తున్నాడు. ఈ దేవుని యొక్క సహాయం మనకు ఉంటుందో లేదో ప్రమాణము మేరకు ముందు అడిగితే బాగుండేది. ప్రమాణం మీరిన తర్వాత ఇప్పుడు మన కాలంలో ఇర్మియా అనే ప్రవక్త ఉన్నాడు కదా, నువ్వు ఇర్మియా ప్రవక్త దగ్గరికి వెళ్ళి మన పక్షాన దేవుడు ఏమైనా అద్భుత కార్యం చేస్తాడేమో ఒకసారి ఇర్మియా దగ్గరికి వెళ్ళి అడుగు. ఆయన ప్రవచనం చెప్తాడు కదా, ఆ ప్రవచనం ఎలా ఉండబోతుందో ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు అని చెప్పినప్పుడు 9వ వచనం, ఈ పట్టణంలో నిలిచేవారు కత్తి వల్ల కానీ క్షామం వల్ల కానీ తెగులు వల్ల కానీ చచ్చెదరు. మేలు చేయుట కాదు కీడు చేయుటకే నేను ఈ పట్టణముకు అభిముఖుడునైతిని కనుక బయటికి వెళ్ళి మిమ్మల్ని ముట్టడి వేయున్న కల్దీలలో లోబడి వారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కునట్లుగా వారి ప్రాణము వారికి దక్కును. ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును, అతడు అగ్ని చేత దాన్ని కాల్చివేయును. అమ్మా, సిద్కియా ఇర్మియా దగ్గరికి వెళ్ళి దేవుడు మన పక్షాన మేలు చేస్తాడేమో చక్కగా అడిగి చెప్పమంటే ఇర్మియా ఏమంటాడు తెలుసా? దేవుడు మేలు చేయడు, కల్దీయుల చేతికి ఈ దేశాన్ని అప్పగిస్తాడు. నాన్న, కల్దీయుల చేతికి దేశాన్ని అప్పగిస్తాడు. రెండవది, ఈ దేశాన్ని అంతటిని అగ్ని చేత కాల్చివేస్తాడు. మరి ఇప్పుడు సిద్కియా ఏం చేయాలి? సిద్కియా ఏం చేయాలి? అయ్యో నా దేశము తగలబడిపోద్దా, నా దేశాన్ని దోపుడు వారు దోచుకున్నట్లు దోచుకుంటారా అని ఇర్మియా ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పు అని అడగాలి. లేదా ఇలా జరగకూడదని దేవుని నామమున ప్రార్థన చేయాలి. అంతే కదమ్మా? ఇర్మియా మంచోడనే, ఇర్మియా మంచి ప్రవక్తనే కదా ఇర్మియా దగ్గరికి పంపించాడు. మంచి చెప్తాడు అనుకుంటే ఇర్మియా అని చెప్పాడు? ఇర్మియా చెడు చెప్పలా, దేవుడు ఏదైతే చెప్పాడో అదే చెప్పాడు. సిద్కియాకు కోపం వచ్చింది. సిద్కియాకు కోపం వచ్చి ఏం చేశాడు తెలుసమ్మా? ఏం చేశాడు అంటే 32వ అధ్యాయము అదే ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 5వ వచనం, మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయమునందురు అను మాటలు నీవేళ ప్రకటించున్నవని ఇర్మియాతో చెప్పి అతనిని చెరలో వేయించెను. అమ్మా, మంచి చెప్తాడు అనుకుంటే కష్టమైన మాట చెప్పేటప్పటికి మంచుడు ఇప్పుడు ఏమైపోయాడు? చెడ్డోడైపోయాడు. ప్రవక్తను పట్టుకుని నేరుగా ఎక్కడ వేసాడమ్మా?
చెరసాలలో వేశాడు. ప్రవక్త పట్ల తీరు మారింది కదా. మంచి ప్రవక్త దగ్గరికి పంపిస్తే చెడు చెప్పాడని చెరసాలలో వేశాడు. ప్రజలందరూ, అయ్యా ప్రవక్త పట్ల అలా చేయటము మంచిది కాదయ్యా, ఆయన్ని చెరసాల నుంచి విడిపించేయని పెద్దవాళ్ళందరూ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఇర్మియాను చెరసాల నుంచి బయటికి తీసుకొస్తారు. 37వ అధ్యాయంలోకి వెళ్దాం పదండి, మిమ్మల్ని విసిగించలే కానీ. 37వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం చూడండి. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యూదా దేశంలోని రాజుగా నియమించిన హోషేయ కుమారుడు సిద్కియా యెహోయాకీముడైన కొన్యాకు ప్రతిగా రాజ్యం చేయుచుండెను. అతడైనను అతని సేవకులైన దేశ ప్రజలను యెహోవా ప్రవక్త అయిన ఇర్మియా చేత సెలవిచ్చిన మాటలు లక్ష్య పెట్టలేదు. రాజైన సిద్కియా షెలెమ్యా కుమారుడు యెహూకులను యాజకుడైన మయాషయ కుమారుడు జఫన్యాను ప్రవక్త అయిన ఇర్మియా వద్దకు పంపి, దయచేసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయమని మనవి చేసెను. అప్పటికి వారు ఇర్మియాను చెరసాలలో నుంచి ఉండలేదు. రెండవ అటెంప్ట్. ఆల్రెడీ ఇర్మియాను చెరసాలలో వేశారు కదా. చెరసాలలో వేసినటువంటి ఇర్మియాను బయటికి తీసుకొచ్చారు. ఇందకడ దేవుడు ఏం చేస్తాడో అడగమన్నాడు కదా. ఇప్పుడు సిద్కియా ఏం చేస్తాడో తెలుసా? మా పక్షాన ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయము, దయచేసి ప్రార్థన చేయమని ఇప్పుడు రిక్వెస్ట్ అడుగుతున్నారు. ఇర్మియా ఏమన్నాడు తెలుసా? మీరు ఎంత ప్రార్థన చేయమన్నా అమ్మా కల్దీయుల చేతికి మీరు అప్పగింపబడతారు, ఈ దేశము అగ్ని చేత కాల్చివేయబడుతుంది అని చెప్పారు. 21వ వచనంకి వచ్చేదని చూడండి. కాబట్టి రాజైన సిద్కియా సెలవీయగా బంటులు బందీ గృహశాలలో ఇర్మియాని వేసి, అబ్బా ఇందక్కడేమో మంచి అడగమంటే మంచి చెప్పలేదు, చెరసాలు వేశారు, మళ్ళీ బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు మా కోసం ప్రార్థన చేయమన్నారు. అయ్యా మేము ఎంత ప్రార్థన చేయినా ఆల్రెడీ నువ్వు చేయవలసినంత తప్పు చేసావు కాబట్టి ఇప్పుడు నేను ఎంత ప్రార్థన చేసినా ఫలితం లేదు అని చెప్తే, నువ్వు మారవి అని చెప్పి ఇప్పుడు ఏం చేశారు? మళ్ళీ ఒక ఇంటిలో బందీ గృహం చేసి రోజుకొక ఒక రొట్టె ఇవ్వండి చాలు అని చెప్పి మళ్ళీ బందీ చేశారు. మళ్ళీ పెద్దలు వచ్చి, అయ్యా ఇర్మియా ప్రవక్త అయ్యా, ఆయన అలాగా చేయటం మంచిది కాదయ్యా, అతనికి రోజుకు ఒక రొట్టె అని చెప్పారు, వాళ్ళు ఆ రొట్టెని కూడా ఇవ్వట్లేదయ్యా, ఆకలితో అదే గదిలో చనిపోతాడయ్యా, ఆయన ఆ గదిలోంచి తీసేయమండి అంటే ఇప్పుడు ఏం చేశాడు? తీసేశాడు. మీకు నేను చెప్పాల్సినటువంటి కాంటెక్స్ట్ ఏంటంటే, సిద్కియాకు స్థిరత్వం లేదు, రాజే కానీ మధ్యలో ఎవరు చెప్తే వాళ్ళ మాట వింటున్నాడు. ప్రవక్త పట్ల ఒక ఆలోచన ఉండాలి, ఈయన ప్రవక్త అనేటువంటి భయం ఉండాలి. ఆ భయము సిద్కియాకు ఏ క్వశ్చన్ లేదు. అడిగింది మంచిగా రిప్లై అవ్వకపోతే ఒకసారి చెరసాలలో వేసాడు, ఇప్పుడు ఒక ఇంటిలో బంధించేసాడు. వాళ్ళందరూ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ తీసుకొచ్చారు. ముచ్చటగా మూడోసారి 38వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఈ పట్టణంలో నిలిచి ఉన్నవారు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను తెలుగు చేతనైన శత్రు కానీ కల్దీయుల యొద్దకు బయలు వెళ్ళివారు బ్రతుకుదురు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా తన ప్రాణమును దక్కించుకున్న వారు బ్రతుకుదురు అని మరలా ఇర్మియా ప్రకటించగా, 28వ వచనానికి వచ్చేద్దాం. యెరూషలేము పట్టుబడి వరకు ఇర్మియా బందీ గృహశాలలో ఉండెను. ఇది ఎన్నోసారి అమ్మా? మూడోసారి. మొదటిసారి చెరసాలలో వేశాడు, తీశారు. ఇప్పుడు బందీ గృహంలో వేశారు, తీసేశారు. మళ్ళీ ఇప్పుడు యెరూషలేములో వారికి అందరూ బబులోనులోనికి చెరలోనికి వెళ్ళేంతవరకు ఎక్కడ పెట్టేశారు? ఒక బందీ గృహశాలలో ఉంచేశారు. ఇర్మియా పట్ల ప్రవక్త పట్ల సిద్కియా యొక్క తీరు మారింది. ప్రవక్తను డీల్ చేయాల్సిన విధంగా సిద్కియా ప్రవక్తను డీల్ చేయలేదు. పేరు మారింది, రెండవది ప్రమాణం మారింది, మూడవది ప్రవక్త పట్ల తీరు మారింది. అసలు మారాల్సింది ఏంటో తెలుసా? అతని జీవితం మారాలి. మారాల్సినటువంటి అతని జీవితం తప్ప మిగతా అన్నీ మారుతున్నాయి. దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? ఒకసారి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి అమ్మా. దాన్ని పెళ్ళగింతుననియు విరగొట్టుననియు నశింప చేయదనియు ఏదో యొక్క జనమును గూర్చి రాజ్యం కూర్చుని కానీ నేను చెప్పి ఉండగా
ఏ జనమును గురించి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయుట మానిన యెడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గురించి. అర్థమైందమ్మా? మీరందరూ కుమ్మరి కుండ చేయడానికి మట్టి సారి మీద ఏ విధంగా అయితే ఉంటుందో మీ అందరి జీవితాలు అలాగే నా చేతిలో ఉన్నాయి. నేను మిమ్మల్ని అందరినీ బబులోను చెరకు పంపించేయాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. కానీ మీరు ఏం చేస్తే అమ్మా, ఏం చేస్తే మీరందరూ ఒక్కసారి మారితే, అంతేనమ్మా, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయుటం మానిన యెడల, మీరు చేస్తున్నటువంటి ఆ చెడు అనేది మీరు ఒకవేళ మానగలిగితే, నేను ఆల్రెడీ ఏదైతే నిర్ణయం తీసుకున్నానో ఒక దేశానికి మిమ్మల్ని అప్పగిచ్చేస్తానని ఆ నిర్ణయం గురించి నేనేం చేస్తాను, సంతాపపడతాను. అంటే బాధపడి మిమ్మల్ని ఒక దేశానికి అప్పగిస్తాను అటువంటి నిర్ణయం నేను వెనక్కి తీసుకుంటాను. ఎప్పుడు? మీరు చెడుతనము చేయుట మానేస్తే. కానీ సిద్కియా చెడుతనము మానటం మానేసి పేరు మార్చుకున్నాడు. రెండవది ప్రమాణం మార్చుకున్నాడు. మూడవది ప్రవక్తలు మంచి చెప్తే మంచి కూడా అతనికి విషమైపోయి ఇర్మియా పట్ల అతని తీరు మార్చుకున్నాడు. నీవు నేను మనందరం ప్రజెంట్ ఇప్పుడు అలాగే ఉన్నాం. మీ యొక్క చెడుతనము విసర్జించమని చెప్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. మనము చెడు అనే దాన్ని విసర్జించగలిగితే దేవుడు మనకి కరుణ కటాక్షము చూపిస్తాడని దేవుడు ఎంతగానో చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే మన చెడును అలాగే ఉంచేసుకుని మిగతా అన్నీ ప్రజలకు కనపడాలి, ప్రజలు చూసేట్లుగా నీవు మంచిదానివి అనిపించుకునేలాగా ప్రతి దానిలోనే నీవు నేను నటిస్తూ ఉన్నాం. చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే నువ్వు మంచిదానివిగానే నువ్వు అనిపిస్తావు. కానీ అంతరంద్రియమును పరిశీలించే దేవుడికి నీ జీవితం ఎటువంటిదో, నీ నటన ఎటువంటిదో, నీ ఆలోచన విధానం ఎటువంటిదో, నీ ప్రవర్తన ఎటువంటిదో దేవునికి తెలుసు. కానీ మనమేమనుకుంటున్నాం తెలుసా? ప్రజలందరూ మంచి అనుకుంటున్నారు కాబట్టి నేను మంచి అనుకుంటున్నాం. సిద్కియా అలాగే పేరు మార్చేసుకుంటున్నాడు అందరూ చెప్పినట్లుగా. అంతే కదా? సిద్కియా మార్చుకోవాలా, నెబుకద్నెజరు నీ పేరు మార్చేస్తానంటే మార్చి అన్నాడు అంతే. రెండవది ప్రమాణము. ఐగుప్తులు హెల్ప్ చేస్తారనుకుని నెబుకద్నెజరు ఏదైతే ప్రమాణం చేశాడో దీనికి మధ్య దేవుడు ఏదో విధంగా ఉన్నాడో ఆ ప్రమాణాన్ని మారేసుకున్నాడు. రెండవది ఇర్మియాను బంధించడం, ప్రజలందరూ వద్దంటే మళ్ళీ తీసుకొచ్చేయటం, మళ్ళీ దాంట్లో వేసేయటము, ప్రజలందరూ వద్దంటే తెచ్చేయటం, అన్నీ మార్చుకుంటున్నాడు. ఒక్కటి మార్చుకోవట్లే. అదేంటిది? చెడుతనం. అతను చెడుతనం మార్చుకుంటే నేను నిన్ను తీసుకువెళ్ళాలంటే ఆ మార్చుకోవాల్సింది వదిలేసి మిగతా అన్నీ మార్చుకుంటున్నారు సేమ్ మనలాగానే. ఈ రాత్రికాల సమయం ముందు సిద్కియాను బట్టి నీవు నేర్చుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే తెలుసమ్మా? ప్రజలు చూసే విధంగా నీ ఆహభావాలు కానీ నీ కోపతాపాలు కానీ ఇవి కాదు మార్చుకోవటం. నువ్వు చేస్తున్నటువంటి చెడు అనేది ఏదైతే ఉందో దాన్ని మార్చుకోగలగాలి. ఇన్ కేస్ నువ్వు దాన్ని మార్చుకోగలిగితే అమ్మా, దేవుడు నీ పట్ల ఏదైతే చేస్తానని ఆల్రెడీ డిసైడ్ అయ్యాడో దాన్ని చెయ్యడు. నేను శిక్షిద్దాం అని దేవుడు అనుకున్నాడేమో, నువ్వు ఆ చెడుని విసర్జిస్తే నేను శిక్షించడు. నిన్ను బలహీనపరచాలని దేవుడు అనుకుంటే నువ్వు ఆ చెడును మానేస్తే నేను ఇంక బలహీనపరచడు. నీ కుటుంబంలోనికి సాతానును అవకాశం ఇద్దాము ఎంట్రీ అవ్వడానికి అని అనుకుంటే నువ్వు చెడుతనం మానేస్తే సాతాను యొక్క ఆలోచనలు, సాతాను యొక్క కుట్రలు నీలోనికి నీ కుటుంబంలోకి రానివ్వకుండా దేవుడు అట్టగట్టేస్తాడు. కానీ నువ్వేం చేస్తున్నావంటే ఆ చెడు తప్ప మిగతా అంతా మార్చుకుంటున్నావు సిద్కియాలాగా. నువ్వు మార్చుకోవాల్సింది మార్చుకోకుండా ప్రజలకు కనపడేలాగా మిగతాయన్నీ మార్చుకుంటే నీ జీవితం ఎలా అవుతుందో లాస్ట్ మాట ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనం. సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఉడదీయించి ఇత్తడి సంఖ్యలతో అతని బంధించి బబులోను పట్టణమునకు తీసుకుని పోయాను. సిద్కియా చూస్తుండగానే తన కొడుకులందరినీ చంపేశారు. తన కొడుకుని చంపేసిన తర్వాత తన కళ్ళు పీకేశారు, సంఖ్యలు వేసి యెరూషలేము నుంచి బబులోనికి తీసుకెళ్ళిపోయారు. బబులోన్లోనే చనిపోయాడు. ఒంటరిగా అనాథగా ఇర్మియాను ఏ విధంగా అయితే ఒక ఇంటిలో పెట్టి సంఖ్యలు వేసి బంధించేశాడో అలాగే సిద్కియాను ఒక ఇంటిలో పడేసి తిండి తిప్పలు మానిపించేసి అలా చెప్పేశాడు. రాజు ఆకలితో చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడమ్మా? కారణం ఏంటో తెలుసా?
ఇక్కడ ఇర్మియా ఏం చేశాడు? రోజుకు ఒక బన్నం ఉండి చాలు అని చెప్పి ప్రవక్తనే విధంగా అయితే ఆకలితో పెట్టేశాడు. మనము ఆదివారం చెప్పాం కదా, నువ్వు కీడు అనేటువంటి విత్తనాన్ని విత్తితే నువ్వు ఏ పంటకు వస్తావు? కీడు అనే పంటకు వస్తావు. సిద్కియా ఇర్మియా పట్ల కీడు అనేటువంటి విత్తనాన్ని విత్తాడు. ఏం ప్రతిఫలం పొందాడంటే తన కళ్ళ ముందే కొడుకులు చచ్చిపోయారు. ఒక అనాథగా బబులోనికి వెళ్ళిపోయి బబులోను చెరసాలలో చచ్చిపోయాడు. ఈ రాత్రికాల సమయం ముందు దేవుడు చెప్తున్నాడు, మరలా ఇర్మియా ఏ విధంగా అయితే చెప్పాడో దేవుని యొక్క యాజకునిగా, దేవుని యొక్క సేవకునిగా నేను అదే మాట చెప్తున్నా. అమ్మ, అంత్య దినాల్లో ఉన్నాం. మనం ఏమాలి? మన ప్రవర్తన మార్చుకోవాలి, మన ఆలోచన విధానం మార్చుకోవాలి, మన జీవిత విధానం మార్చుకోవాలి. మనలో ఉన్నటువంటి చెడంతయు తీసివేసుకోగలగాలి. ఎప్పుడైతే నువ్వు అలా తీసివేసుకోగలుగుతావో నీ పట్ల దేవుని యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయం ఉందో అమ్మ, తెలిసి తెలియక ఏమైనా తప్పుదమ్ము చేస్తే నువ్వు వాటిని ఒప్పుకోగలిగితే, నీలో ఉన్నటువంటి చెడును నువ్వు తీసుకోగలిగితే నీ పట్ల దేవునికి ఉన్నటువంటి ఆలోచన దేవుడు మార్చుకుంటాడు. నువ్వు మార్చుకోకుండా అలాగే నటిస్తే అమ్మ, సిద్కియాకు ఏదైతే గతి పట్టిందో ఆ గతి నీకు పడుతుంది. జాగ్రత్త.